అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, యూనియన్ క్యాబినెట్లో నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో నా కొలీగ్ పెమ్మసాని గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మినిస్టర్స్ నారా లోకేష్ గారు, నారాయణ గారు, ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు, మీ అందరికీ ఇఫ్ ఐ మిస్డ్ అవుట్, అండ్ ఆల్సో ది ఎమ్మెల్యే, ఈ ఏరియా ఎమ్మెల్యే గారు, అండ్ మై ఫైనాన్స్ మినిస్ట్రీ కొలీగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు గారు, మీ అందరికీ నమస్కారాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే బికాస్ న్యూ క్యాపిటల్ ఇస్ గెటింగ్ బిల్ట్. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ క్యాపిటల్ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మయజ్ఞం లాంటిది. అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ and I'm thankful to all the CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండడం ఇట్సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోసుకెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది. కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బీ వెరీ సూన్ రియలైజ్డ్ యాజ్ అ వెరీ గుడ్ రోబస్ట్ క్యాపిటల్ ఫర్ అ వెరీ ప్రాస్పరస్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. మై గుడ్ విషెస్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ రిక్వెస్ట్ ద బ్యాంక్స్, ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంగ్త్ని అర్థం చేసుకొని మనం బ్యాంకింగ్ functions undali. It cannot be that you've come here, you set up branch, all right, you've got a regional headquarters. Adi matram chaladu. Ee capital nirmanam cheyadanlo రైతులు ఒక భాగం పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మరచిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ని అందించడం మీ బాధ్యత. అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు. ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి 9 డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు. అది ఆ 9 డిస్ట్రిక్ట్కి పరిమితం అవ్వదు, దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్. ఇవాళ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగ్గర్.
అబవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియల్స్ ఎంత తింటున్నారు, అన్నం బియ్యం దొరుకుతుందా వాళ్ళకి, గేహం వీట్ దొరుకుతుందా అని చూస్తారు. ఇవాళ అది కాకుండా 25 crore పీపుల్ని మనం పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం. అట్లాంటి మిడిల్ క్లాస్ లేయర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఇది కన్స్యూమర్ ఎండ్. కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ వరులు మాత్రం కాదు, మొక్కజొన్న మాత్రం కాదు, కాయకూరలు కూడా. ఇన్ఫ్యాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది. మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దేశవ్యాప్తంగా ఇవాళ ట్రైన్, మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ, ముంబైకి. కోకోనట్ ట్రైన్ వెళ్తుంది తమిళనాడు నుంచి ఢిల్లీ, ముంబైకి. ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి 2 సారి, వారానికి 3 సారి ఆ పంటని తీసుకెళ్ళి ఢిల్లీలో, ముంబైలో చేర్పిస్తుంది. అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది. వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది. సో అట్లాంటి బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్, ఫుడ్ సెక్యూరిటీ, ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మాట్లాడేది న్యూట్రిషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. అందరికీ బియ్యం అందిస్తున్నాను, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలు వెళ్ళిపోతుంది, ఉచితంగా వెళ్తుంది. కానీ అది చాలదు. ఇంట్లో మనం పప్పులు, కాయకూరలు అన్నీ తినడం అవసరం, కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది. ఆంధ్రలాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక 9 డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన కనెక్టివిటీ, దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్, దానికి కావాల్సిన ప్యాకేజింగ్. అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడవకుండా చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్, ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ అని అనుకుని 1 లక్షం ఇచ్చేస్తే మీ పని ఆవదు. దానికి కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ యూనిట్స్, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్, కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం బడ్జెట్ ద్వారా డబ్బు ఇస్తున్నాం, మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి విలేజ్లో. అది రైతులు వాళ్ళ ఇంటి వాళ్ళే, రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని, దాంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకి పోవని అని చాలా ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఎఫెక్ట్ చేసేది బ్యాంక్స్. సో దానికి మీరు కాంప్రిహెన్సివ్గా బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు, ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్. మీ కమర్షియల్ డెసిషన్ మీరు తీసుకోండి, కానీ ఇట్లాంటిది ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం. అలాగే ఐ వుడ్ థింక్ ఇన్సూరెన్స్. ఒక 2 years క్రితం ప్రధానమంత్రి గారు హర్యానా నుంచి లాంచ్ చేశారు బీమా సఖి, LICకి ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ మహిళల్ని ఏజెంట్గా గ్రామానికి పంపించి ఇన్సూరెన్స్ని ఇంకా ఎక్కువ కవరేజ్ ఇవ్వడానికి. అప్పుడు లాంచ్ చేసిన ఆ రోజే అక్కడే మేము 10 లక్షలు ప్లాన్ చేసాం, అక్కడికక్కడే ఒక 3 లక్షల మంది జాయిన్ అయినారు. 1 సంవత్సరం లోపల దాని రిజల్ట్ అద్భుతం. ఇన్సూరెన్స్ కవరేజ్ పోతుంది, ఆ మహిళలకి వాళ్ళ ఒక శాలరీ అంటే ముందు కమిషన్గా తీసుకున్నా కూడా LICలో 3 సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూసుకొని వాళ్ళని పర్మనెంట్గా ఏజెంట్ రికగ్నిషన్ ఇస్తున్నారు మహిళలు. సో ఎన్నో ఇట్నుంచి ఇట్లా బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ రావడం వల్ల ఎన్నో ఇమ్మీడియట్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. దాన్ని పూర్తిగా మన ఈ రాష్ట్రానికి, అమరావతికి అర్పించి ఈ స్టేట్ని బాగు చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం.
దాంట్లో నేను ప్రధానమంత్రి గారికి నేను మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐఎమ్ డ్యూటీ బౌండ్. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాన్స్ చేస్తారు. ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనకపడడానికి వదలకూడదు, నువ్వు క్లియర్గా ప్లాన్ చేయి. మళ్ళీ ఆంధ్ర విభాజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్, దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యండి అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు. కాబట్టి నేను బడ్జెట్లో ఏదో ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ చాలా జరుగుతుంది. కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సీఎం గారు క్వాంటమ్ హబ్, అలాగే ఏఐ కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్గా ఐటీఐస్కి బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ద్వారా డబ్బు వస్తుంది. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఐటీఐస్ని ఏఐ ట్రైనింగ్ సెంటర్గా మార్చడానికి బడ్జెట్లో అనౌన్స్ చేసాం. అది కూడా సీఎం గారు ఒక 2 డిస్ట్రిక్ట్స్లో పైలట్ టెస్ట్ చేయవచ్చు. అక్కడ మన యువకులు వచ్చి ఏఐ ట్రైనింగ్ పొందుకుంటే వాళ్ళకి వెంటనే ఇండస్ట్రీలో ఇవాళ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అని ఆ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిన్న మాట సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీ, ఐటీ ఇవన్నిటికీ మనం సైన్స్, ఇది క్వాంటమ్, ఏఐ ఇవన్నిటిలో చాలా ముందుకు వెళ్తున్నాం. కానీ కోర్ సైన్సెస్లో కాన్సన్ట్రేషన్ ఉందా అని లోకేష్ గారు అడిగారు. దానికి కూడా ఇక్కడ జవాబు ఉంది అని చెప్పడానికి వస్తున్నా. సీఎం గారి దగ్గర ఆ మాట ఒక రెఫరెన్స్ చెప్పాను. స్కూల్ పిల్లల టైం నుంచి ఆస్ట్రోఫిజిక్స్, మనం స్టార్స్, ప్లానెట్స్ గురించి, ఆకాశం గురించి మాట్లాడుతాం. నాకు బాగా గుర్తు, మా ఫ్యామిలీలో 3-4 జనరేషన్స్ మెమరీలో చెప్పేది. ఒకప్పుడు బెనారస్కి వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది. మా గ్రాండ్ ఫాదర్ టైంలో నాకు చాలామంది ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు. ఆంధ్ర నుంచి ప్రెసెంట్స్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎప్పుడూ డామినెంట్గా ఉంటుంది. అప్పుడు ఎక్కువ యూనివర్సిటీస్ లేనప్పుడు ఏ సబ్జెక్ట్స్లో ఉంటాయి? సైన్సెస్లో ఉంటాయి. ఆంధ్ర సైన్సెస్కి పేరెత్తిన ఒక ప్రాంతం. ఇప్పుడు ఐటీలో చాలా కాన్సన్ట్రేషన్ పోతుంది. బట్ ప్యూర్ సైన్సెస్లో, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ఎంతమంది ఇక్కడి నుంచి పేరు పొందిన వాళ్ళు లేరు. గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. అందువల్ల క్వాంటమ్, ఏఐ ఇవన్నీ కూడా పెరగడం ఒక ఎత్తు. ప్యూర్ సైన్సెస్కు కూడా మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. దాంట్లో ముందు వచ్చి సీఎం గారు ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక MOU సైన్ చేశారంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ దానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో సింప్లీ సూపర్ పని చేసే డాక్టర్ అన్నపూర్ణి గారే వచ్చి MOU ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే దానికంటే హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్ మనం చేయలేము. ఆమె, నేను ఒక జస్ట్ ఉదాహరణ చెప్తాను. లదాఖ్లో నార్మల్గానే వెళ్తే అక్లమైటైజ్ చేయడానికి 2 days పడుతుంది. వెళ్ళే వాళ్ళందరూ కూడా చెప్తారు, స్పీడ్గా నడవద్దు, మెల్లగా నడవండి, మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త, ఊపిరి దిద్దు కష్టపడుతుంది. అంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్న ప్రాంతం అది. అక్కడ ఇంకా దూరం డీప్ ఇంటూ లదాఖ్లో హ్యాండ్లే అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ మీకు డార్క్ స్కై అనే కాన్సెప్ట్ అక్కడ వెళ్తేనే మనకు అర్థం అవుతుంది. లిటరలీ మనం ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్క నక్షత్రాన్ని మనం చూడటానికి అంత చీకటి అన్నమాట. ఊరికే బైనాకులర్ అక్కర్లా, నిలబడితే రాత్రి కనపడుతుంది మీకు ఎంటైర్ మిల్కీ వే. అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి, ఆబ్జర్వేటరీ పెట్టి దాన్ని నడుపుతున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. అక్కడ వెళ్ళి నిలబడితే ఊపిరి ఆడదు మనకి. ఆక్సిజన్ తక్కువ వల్ల మనకు చాలా కష్టం. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఉంచుతారు, ఎవరైనా ఏదైనా అసంభావితంగా జరిగితే ఎలాగా అని. అక్కడ ఈవిడ వెళ్ళి అక్కడ యూ కెన్ సీ ద స్కై. నేను వెళ్ళి చూశాను, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని మనం రియల్ టైం చూడటానికి అబ్జర్వేటరీలో, ఈ ప్లానెటోరియంలో లేటెస్ట్ సైన్స్ తీసుకొచ్చి చేస్తున్నారు. మైసూర్లో నా MP Labs ఫండ్ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్గా మొదలుపెట్టిన పని జనవరి, ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది.
కానీ దానికి ముందు నుంచే 2 సంవత్సరం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కన్నడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏంటి విషయం అని ఒక క్యాంప్ లాగా నడిపితే ఈ పిల్లలు చూడాలి ఇవాళ సైన్స్లో ఎంత ముందుకు వెళ్తున్నారని. అక్కడ అట్లాంటి ఇంట్రెస్ట్ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను, ఎంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్, ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు. భారతదేశంలో చాలా ప్లానటేరియం ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటారు. అది ఎప్పుడైనా ఒకసారి ఒక షోలో రాత్రి మనం బిర్లా ప్లానటోరియం కూడా ఉంది హైదరాబాద్లో, చూసాం, మనం అందరం కూడా వెళ్ళాం. ఆ రికార్డెడ్ షోని చూపిస్తారు. కానీ ఈ టెక్నాలజీ ద్వారా మనకు దొరికేది ఏంటంటే రియల్ టైం హ్యాండ్లీలో లేకపోతే కొడైకెనాల్లో ఉన్న అబ్జర్వేటరీ ద్వారా డార్క్ స్కైలో కనపడే ప్రతి ఒక్క నక్షత్రం, ప్రతి ఒక్క ప్లానెట్, ఎంటైర్ మిల్కీ వే మనం కూర్చొని చూడవచ్చు. జస్ట్ ఇమాజిన్ అండి, మన పిల్లలకి ఇట్లాంటి సైన్స్ని నేర్పించి చూపించి వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ని బిల్డప్ చేస్తే భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ కంటే ఇంకా ఎంత రెట్లు మనం పెరగవచ్చు. మన సైన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఒక సెంటర్ పెట్టడం అంటే నాకు ఇంప్రెసివ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సీఎం దీని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని వెంటనే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఆమె కూడా దాన్ని వెంటనే సీరియస్గా తీసుకొచ్చి ఇన్ అనదర్ హోప్ఫుల్లీ, నాకు మధ్యలో కోవిడ్ వచ్చేసింది కాబట్టి అక్కడ కర్ణాటకలో జనవరిలో కంప్లీట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్. ఇక్కడ విదిన్ 1.5 years డాక్టర్ అన్నపూర్ణి యూ షుడ్ కంప్లీట్ ఇట్. బై ద టైమ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ లుక్స్ అట్ కంప్లీటింగ్ సమ్ ఆఫ్ దీస్ మేజర్ ప్రాజెక్ట్స్, యువర్ ప్లానటేరియం షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పిల్ల కూడా అక్కడ వెళ్ళి కొన్ని చూసి మన ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఏంటి అనేదని ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్లో మీరు చూపించాలి. ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఇట్ అప్ ఇన్ ఫుల్ స్పీడ్ అండ్ కంప్లీట్ ఇట్ ఫర్ అస్. ఇది మోర్ దెన్ మై బ్యాంక్స్. ఐ ఫీల్ పర్సనలీ వెరీ టచ్డ్ దట్ ద చీఫ్ మినిస్టర్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్. లాస్ట్గా ఒక లైన్ చెప్పేస్తాను. ఐ గెట్ వెరీ టచీ అబౌట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. నేను ఆథెంటికేట్ చేయడానికి రికార్డ్స్ లేవు నా దగ్గర, బట్ ఐఎమ్ షూర్ విల్ గెట్ ఇట్. సైన్స్ ఆంధ్రాలో ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు నేను స్కూల్ పిల్లలతోటి టిబెట్ వెళ్ళాను. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ సైట్స్ అన్నిటినీ పిల్లలకు చూపించాం. ఇట్ వాసంట్ సో ఈజీ, బట్ వీ టుక్ పర్మిషన్. అక్కడ ఉన్న బుద్ధిస్ట్ ఇవాళ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడతారు. నమ్ముతారండి? దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద కెమిస్ట్రీ దట్ నాగార్జున హూ కేమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వెంట్ అప్ టు టిబెట్ టు స్ప్రెడ్ బుద్ధిజం. కెమిస్ట్రీ గురించి, వారికి ఉన్న మాస్టరీ గురించి టిబెట్లో మాట్లాడతారు. దట్ వాజ్ ఆంధ్రప్రదేశ్. That's the kind of Andhra Pradesh we should build. ఫ్యూచరిస్టిక్లీ మనకు మెటీరియల్స్ ఎన్నో అవసరం. ఇవాళ ఏం లాస్ట్ క్యాబినెట్లో ఐఎమ్ షూర్ పెమ్మసాని గారు ఉన్నారు, వారు కూడా రికగ్నైజ్ చేస్తారు. రేర్ ఎర్త్స్కి గవర్నమెంట్ హెస్ గివెన్ పర్మిషన్. మ్యాగ్నెట్స్ లేకుండా కష్టపడుతున్నాం. మెటీరియల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ చైనా. మనకి ఎంతో అడ్డు, ఎక్కడ పడితే అడ్లు. వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ ఎర్త్స్. అది ప్రాసెస్ చేయడం, అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్లో నిపుణ. యూ హ్యావ్ టు బీ అ టాలెంటెడ్ సైన్స్ పర్సన్ హూ కెన్ గో ఆన్ డూయింగ్ వర్క్. ఇట్లాంటి రేర్ ఎర్త్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారు చేయడం. సో మెటీరియల్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం. ఎంత ఆధునికమైన క్యాపిటల్ అమరావతియో అంత మనం ఆధునికమైన సైన్సెస్కి కూడా సపోర్ట్ ఇచ్చి ప్రోత్సాహన చేస్తే మన పిల్లలు మాస్టర్ క్లాస్ చేస్తారు. వాళ్ళ కోసం నా gratefulness for Institute of Astrophysics for coming in and doing this. So Amaravati is not just going to be iconic for itself. There will be so many more iconic things coming, whether the banks or Indian Institute of Astrophysics. I wish you all the very best and thank you very much.